ఏప్రిల్ 7th రోజు నాసిక్ పోలీసులు సడన్ గా వచ్చి 7 ఎంప్లాయీస్ ని అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకున్నారు. వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్ యొక్క రిలీజియస్ సెంటిమెంట్స్ ని హర్ట్ చేసే విధంగా కొన్ని పనులు బలవంతంగా చేపించారట. మా టీమ్ లీడర్స్ ఇలా చేస్తున్నారు అని సీనియర్స్ అండ్ హెచ్ఆర్ మేనేజ్మెంట్ కి నియర్లీ 78 ఈమెయిల్స్ పంపారు. ఇవన్నీ అబ్జర్వ్ చేశాక వాళ్ళకి ఏదో తప్పు జరుగుతుందని ఆమె జాబ్ మానిపించారట. వాళ్ళలో కలిసిపోయి ఆఫీస్ లో జరిగే సిచ్యువేషన్స్ ని సీక్రెట్ గా ఇన్వెస్టిగేటర్స్ పంపేవాళ్ళు. ఇండియా బ్యాన్ చేసిన పీపుల్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాతో వీళ్ళకేమైనా లింక్ ఉందా? ఈ ఇష్యూ మీద మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ఇది చాలా సీరియస్ ఇష్యూ, ఈ మ్యాటర్ లో ఎవరు ఇన్వాల్వ్ అయినా కూడా వదిలేది లేదు అనే స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. నాసిక్ లోని సత్పూర్ అనే ఏరియా, అది నాసిక్ డిస్ట్రిక్ట్ కి ఒక మేజర్ ఇండస్ట్రియల్ హబ్. ఇదే ఏరియాలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సంబంధించిన ఒక బీపీఓ యూనిట్ ఆపరేట్ అవుతుంది. బీపీఓ అంటే బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్. నియర్లీ 300 ఎంప్లాయీస్, 18 to 25 years యంగ్ ఏజ్ వాళ్ళు వర్క్ చేస్తున్న ఈ ఆఫీస్లోకి ఏప్రిల్ 7th రోజు నాసిక్ పోలీసులు సడన్ గా వచ్చి 7 ఎంప్లాయీస్ ని అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకున్నారు. ఆసిఫ్ అన్సారీ, షఫీ షేక్, షారుఖ్ ఖురేషి, రజా మిమోన్, తౌసిఫ్ అత్తర్ అండ్ దనిష్ షేక్ అనే ఈ పర్సన్స్ అనే వాళ్ళు ఈ అరెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఆఫీస్లో ఎంప్లాయీస్ ని లీడ్ చేసే టీమ్ లీడ్స్. వీళ్ళని అరెస్ట్ చేయడానికి మెయిన్ రీజన్, వీళ్ళు ఆ ఆఫీస్లో వీళ్ళ కింద వర్క్ చేస్తున్న ఫీమేల్ ఎంప్లాయీస్ ని రెగ్యులర్ గా సెక్షువల్ హెరాస్మెంట్ చేయడం, బ్లాక్మెయిల్, ఫేక్ మ్యారేజ్ ప్రపోజల్స్ లైక్ నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని నమ్మించి సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ అండ్ మ్యానిపులేషన్ చేయడం. ఇంకో మెయిన్ షాకింగ్ రీజన్ ఏంటంటే వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్ యొక్క రిలీజియస్ సెంటిమెంట్స్ ని హర్ట్ చేసే విధంగా కొన్ని పనులు బలవంతంగా చేపించారట. ఈ ఇష్యూ రీసెంట్ గా హైలైట్ అయినా కూడా ఈ ఆఫీస్ లో హెరాస్మెంట్ చేయడం అనేది 2022 నుండే ఉండేది అని ఎంక్వైరీలో అక్కడ వర్క్ చేస్తున్న కొంతమంది చెప్పారు. మరి ఇలా చేస్తుంటే ఎప్పుడు కంప్లైంట్ చేయలేదా అంటే చేశారు. మా టీమ్ లీడర్స్ ఇలా చేస్తున్నారు అని సీనియర్స్ అండ్ హెచ్ఆర్ మేనేజ్మెంట్ కి నియర్లీ 78 ఈమెయిల్స్ పంపారు. నార్మల్ గా తెలిసిన వెంటనే ఏం చేయాలి? యాక్షన్ తీసుకోవాలి. బట్ వీళ్ళు ఈ మ్యాటర్ ని ఇగ్నోర్ చేసి అసలు మ్యాటర్ బయటికి రాకుండా చేశారట. హెచ్ఆర్ మేనేజర్ నిధా ఖాన్ అయితే ఇది ఎంఎన్సీలో కామన్, జస్ట్ ఇగ్నోర్ అని ఒక సజెషన్ కూడా ఇచ్చిందంట. ఈమె టీసీఎస్ లో హెచ్ఆర్ అని స్టార్టింగ్ లో చెప్పారు. బట్ ఈ నిధా ఖాన్ జస్ట్ సేల్స్ టీమ్ లో ప్రాసెస్ అసోసియేట్, అంటే టెలికాలర్ అని రీసెంట్ గా బయటపడింది. ఈమె కూడా అక్కడ ఎంప్లాయీస్ యొక్క రిలీజియస్ సెంటిమెంట్స్ హర్ట్ చేసిందని ఎఫ్ఐఆర్ లో ఉంది. ఇలా కొన్ని ఇయర్స్ గా అస్సలు బయటికి రాకుండా సీక్రెట్ గా టీసీఎస్ ఆఫీస్ కే పరిమితమైన ఈ ఇష్యూ ఎలా బయటికి వచ్చిందంటే 2026 ఫిబ్రవరిలో నాసిక్ టీసీఎస్ ఆఫీస్లో వర్క్ చేసే ఒక 20 years ఏజ్ ఉన్న ఒక అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ డైలీ ఆఫీస్కి వెళ్ళి వస్తున్న డాటర్ బిహేవియర్లో సడన్ గా కాస్త కొన్ని చేంజెస్ అబ్జర్వ్ చేశారు. ఆమె ఫుడ్ హ్యాబిట్స్ సడన్ గా మారిపోవడం, సడన్ గా ఫిబ్రవరిలో ఆమె రంజాన్ ఫాస్టింగ్లు చేయడం, లైఫ్ స్టైల్లో చేంజెస్ రావడం, ఇస్లామిక్ టీచింగ్స్ ని ఫాలో అవ్వడం, ఇవన్నీ అబ్జర్వ్ చేశాక వాళ్ళకి ఏదో తప్పు జరుగుతుందని ఆమె జాబ్ మానిపించారట. ఈ మ్యాటర్ లోకల్లో ఉండే ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించిన లీడర్కి తెలిస్తే ఆయన డైరెక్ట్ గా నాసిక్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఇలా సిస్టమేటిక్ గా టీసీఎస్ ఆఫీస్ లో హిందూ గర్ల్స్ మీద ప్రెజర్ అండ్ హెరాస్మెంట్ జరుగుతుంది అని చెప్పి అండ్ ఇతనే ఆ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి జరిగిన టోటల్ మ్యాటర్ పోలీసులకు చెప్పించాడట. ఈ స్టోరీ మొత్తంలో ఇదే ఫస్ట్ ఇన్ఫార్మల్ కంప్లైంట్. బట్ పోలీసులు మొత్తం విన్నాక డైరెక్ట్ గా ఎఫ్ఐఆర్ బుక్ చేసి ఇమీడియట్ గా అటాక్ చేయకుండా ఆ ఏరియా పోలీస్ కమిషనర్ సందీప్ కర్నిక్ ప్రజెన్స్ లో ఒక కోవర్ట్ ఆపరేషన్ ప్లాన్ చేశారు. ఈ ఆపరేషన్ మెయిన్ గోల్ కార్పొరేట్ ఆఫీస్ లోపల జరుగుతున్న ఈ మ్యాటర్ తెలుసుకొని ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసి వాళ్ళని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం. దీనికోసం మిడ్ ఫిబ్రవరి నుండి మార్చ్ ఎండింగ్ వరకు, అంటే నియర్లీ 40 days ఎవ్వరికి తెలియని ఒక అండర్ కవర్ ఆపరేషన్ జరిగింది సత్పూర్ టీసీఎస్ లో. ఈ ఆపరేషన్ లో 7 ఉమెన్ పోలీస్ ఆఫీసర్స్ ని ఎంప్లాయీస్ అండ్ హౌస్ కీపింగ్ స్టాఫ్ లాగా టీసీఎస్ లో జాయిన్ చేసి వాళ్ళలో కలిసిపోయి ఆఫీస్ లో జరిగే సిచ్యువేషన్స్ ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ, ఇష్యూస్ ని వింటూ, విక్టిమ్స్ తో మాట్లాడుతూ అండ్ ఇవన్నీ డాక్యుమెంటేషన్ చేసి సీక్రెట్ గా ఇన్వెస్టిగేటర్స్ పంపేవాళ్ళు. అండ్ ఈ ప్రాసెస్ జరుగుతుండగానే ప్యారల్ గా సిట్ పాస్ట్ లో ఈ ఎంప్లాయీస్ పంపిన 78 ఈమెయిల్స్ కంప్లైంట్స్ ని అండ్ వాట్సాప్ చాట్స్ ని అనలైజ్ చేయడం అండ్ సీసీటీవీ ఫుటేజ్ వెరిఫై చేయడం కూడా చేసింది. ఈ టోటల్ ఆపరేషన్ లో పోలీసులకు అర్థమైన మెయిన్ మ్యాటర్ ఏంటంటే ఈ ఇన్సిడెంట్స్ అన్ని ఏదో ఐసోలేటెడ్ గా కామన్ గా జరిగినవి అస్సలు కాదు, అనుకొని ప్లాన్డ్ గా కోఆర్డినేట్ గా కావాలని జరిగాయి అండ్ జరుగుతున్నాయి అని అర్థమైపోయింది. ఇలా కొన్ని వీక్స్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాక మార్చ్ 25th ఇదే ఆఫీస్ నుండి ఒక 23 years ఏజ్ ఉన్న ఒక అమ్మాయి డియోలాలి క్యాంప్ పోలీస్ స్టేషన్ లో దనిష్ షేక్ అనే తన టీమ్ లీడ్ మీద నన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి సెక్షువల్ గా ఎక్స్ప్లాయిటేషన్ చేశాడు అని ఒక ఫార్మల్ కంప్లైంట్ చేసింది. ఇదే ఈ మొత్తం స్టోరీలో ఫస్ట్ ఫార్మల్ ఎఫ్ఐఆర్.
ఇక్కడ ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ కంప్లైంట్ ఇచ్చిన అమ్మాయి ఒక షెడ్యూల్ క్యాస్ట్ అవ్వడం వల్ల SC/ST అట్రాసిటీ యాక్ట్ మీద కేసు బుక్ అయింది. అండ్ ఇదే FIR లో తౌషిఫ్ అత్తర్ అండ్ నిదా ఖాన్ మీద కూడా హిందూస్ దేవతల్ని అవమానించారు అని కేసు కూడా బుక్ చేశారు. ఇలా March 25 తర్వాత ఫస్ట్ FIR అండ్ బ్యాక్గ్రౌండ్ లో జరిగిన ఇన్వెస్టిగేషన్ పబ్లిక్ అయింది. ఇక స్లోగా అదే ఆఫీస్ లో వర్క్ చేస్తున్న మిగతా గర్ల్ ఎంప్లాయీస్ కూడా కాస్త ధైర్యంతో బయటికి వచ్చి వాళ్ళ మీద కంప్లైంట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇలా టోటల్ గా 9 కేసెస్ బుక్ అయ్యాయి. ఈ టోటల్ 9 ఫార్మల్ కంప్లైంట్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ లో పోలీసులు కలెక్ట్ చేసిన టోటల్ ఎవిడెన్సెస్ ని కన్క్లూడ్ చేసి April 7th రోజు 7 మెంబర్స్ ని అరెస్ట్ చేశారు. ధనిష్ షేకే దీని వెనుక ఉన్న ఒక మాస్టర్ మైండ్ అని సస్పెక్ట్ చేస్తున్నారు. వీళ్ళ మీద సెక్షన్ 64/69, సెక్షన్ 75, సెక్షన్ 299 పాష్ యాక్ట్ బుక్ చేశారు. అండ్ దీంతో పాటు ఈ ఇష్యూ సీరియస్నెస్ అర్థం చేసుకున్నాక పోలీసులకి ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ లాగా అనిపించింది. సో మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ 1999 కూడా వీళ్ళ మీద పెట్టేశారు. అండ్ ఈ యాక్ట్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే నార్మల్ లాస్ తో హ్యాండిల్ చేయలేని కొన్ని సిండికేట్ గ్యాంగ్ ని ట్యాకిల్ చేయడానికి తెచ్చిన యాక్ట్ ఇది. దీంట్లో తప్పు ప్రూవ్ అయితే కొన్నిసార్లు డెత్ సెంటెన్స్ కూడా పడే పాసిబిలిటీ ఉంది. ప్రజెంట్ ఈ కేసులో ATS అంటే యాంటీ టెర్రరిజం స్క్వాడ్, NIA నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, స్టేట్ ఏజెన్సీలు కూడా ఇన్వాల్వ్ అయ్యాయి. డిజిటల్ రికార్డ్స్, ఫైనాన్షియల్ ట్రేడ్స్, వాళ్ళ నెట్వర్క్స్ అన్ని చెక్ చేస్తున్నారు. ఇండియా బ్యాన్ చేసిన పీపుల్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాతో వీళ్ళకేమైనా లింక్ ఉందా, ఫారెన్ కంట్రీస్ తో లింక్స్ ఉన్నాయా, మలేషియాకి సంబంధించిన ప్రీచర్స్ తో కూడా వీళ్ళకేమైనా లింక్ ఉందా అనే మ్యాటర్ లో ఇన్వెస్టిగేషన్ చాలా డీప్ గా వెళ్తుంది. ఈ గ్యాప్ లో HR అబ్స్కాండింగ్ లో ఉంది అండ్ యాంటిసిపేటరీ బెయిల్ కూడా అప్లై చేసింది. ఇంకా ఈ మ్యాటర్ లో చాలా విషయాలు బయటికి రావాల్సి ఉంది. సో పాకిస్తాన్ లింక్స్ అండ్ మన ఇండియాలోనే ఎవరైనా పర్పస్ఫుల్ గా ఇదంతా చేస్తున్నారనే విషయాలు కూడా బయటికి రావాలి. ఈ ఇష్యూ మీద మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ఇది చాలా సీరియస్ ఇష్యూ, ఈ మ్యాటర్ లో ఎవరు ఇన్వాల్వ్ అయినా కూడా వదిలేది లేదు అనే స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. అండ్ శివసేన పార్టీ అండ్ అదర్ పొలిటికల్ పార్టీస్ కూడా ఈ ఇష్యూ మీద రెస్పాండ్ అవుతున్నాయి. లెట్స్ సీ ఈ మ్యాటర్ ఎంక్వైరీ కంప్లీట్ అయ్యి ఇంకా డీటెయిల్స్ అఫీషియల్ గా బయటకు వచ్చాక ఈ మ్యాటర్ మీద ఒక కన్క్లూజన్ వీడియో చేస్తాను. అప్పటి వరకు ఫాలో అవ్వండి ద సోషల్ బుక్ ఛానల్. నేను నిఖిల్.